హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం రక్షాబంధన్ ఛాలెంజ్ మ్యాథ్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే మన ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో టెస్ట్ లింక్ పెట్టాము. సో టెస్ట్ రాయండి. సో కొద్దిమంది ఆన్సర్స్ ఎలా చేయాలో అని డౌట్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో మనం ఫస్ట్ ప్రశ్న ఏంటంటే 2(4x+5 = 1 అయినా x విలువ ఎంత అని ఇవ్వడం జరిగింది. కింద ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ -2, థర్డ్ ఆప్షన్ 5, ఫోర్త్ ఆప్షన్ -5. సో ఈ ప్రాబ్లం మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. సో మీకు ఫార్ములా ఏంటంటే షార్ట్కట్లో చెప్తాను. సో a/0 = 1. సో n/0 = 1 అనమాట. సో 2(4x+5 = 1 అంటే ఇక్కడ 1 అని వస్తుంది కదా. సో a అంటే ఇక్కడ 2 అనుకోండి. సో ఇక్కడ 0 రావాలి. n/0 = 1 అనమాట. సో x ప్లేస్లో ఏం పెట్టాలి? ఇక్కడ +5 ఉంది కాబట్టి -5 పెడితే సో -5 + 5 ఏమవుతుంది? 0 అవుద్ది. సో ఎట్లా అంటే 2 x ప్లేస్లో -5 పెట్టండి, +5 ఉంది. సో -5 5 అంటే ఏమవుతుందంటే క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 2/4 అవుద్ది. సో 2/4 n/0 ఆన్సర్ 1 అవుతుంది. సో 1 వచ్చింది అంటే ఆన్సర్ అంటే -5. లేదా ఇంకో సెకండ్ మెథడ్ ఏంటంటే ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ చూస్తే 2(4x+5 = 1 అలాగే 2(4x+5 = 1 అంటే n/0. సో n/0 = 1. సో మనం ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ మనం 2 వేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ 2(4) = 1 అయ్యింది. సో ఇక్కడ ఈ భూములు సమానం 2 2 ఈక్వల్ కాబట్టి ఘాతాలు కూడా సమానం అవుతుంది. సో x+5 = 0. సో x వాల్యూ కొనుక్కోమన్నాను కాబట్టి x = +5 అటు వెళ్తే -5 అవుతుంది. ఇట్లా x = -5 ఆన్సర్. సో డైరెక్ట్గా మీకు జస్ట్ 1 మినిట్లో చేయాలంటే సో ఈ ఫార్ములా మీకు గుర్తు రావాలి. n/0 = 1. ఓకేనా? ఇట్లా మీకు షార్ట్కట్లో x ప్లేస్లో ఏం పెడితే 0 అవుతుందంటే -5. సో -5 డైరెక్ట్ ఆన్సర్. లేదంటే సెకండ్ మెథడ్ అంటే 2(4x+5 = 1. సో 1 అంటే 2/4 రాసుకోవచ్చు. సో ఇక్కడ 2 2 ఈక్వల్ కాబట్టి ఘాతాలు సమానం అవుద్ది. x+5 = 0. సో x = -5. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మీకు రూట్ ఆఫ్ ఇచ్చాడు 0.9 × √1.6 విలువ ఎంత ఇచ్చాడు. సో ఇక్కడ ఆప్షన్లో 0.12, సెకండ్ ఆప్షన్ 1.2, థర్డ్ ఆప్షన్ 12, ఫోర్త్ ఆప్షన్ 12.1 ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ మీకు ఇక్కడ రూట్ అండ్ డెసిమల్స్ లేవని అనుకోండి. సో ఇక్కడ 0.9 అంటే 9 అనుకోండి. ఇక్కడ 1.6 అంటే 16 అనుకోండి. అంటే డెసిమల్స్ లేకుండా దీన్ని ఫస్ట్ మల్టిప్లై చేయండి. సో 9 × 16 అది 69 ఎంత వస్తుందంటే 144 వస్తుంది. ఇది టేబుల్స్ నేర్చుకోవాలి మీరు. సో 20 టేబుల్స్ వరకు నేర్చుకుంటే చాలు మనకి. సో 69 144 వస్తుంది. మనకి రూట్ ఆఫ్ ఇచ్చాడు. సో రూట్ ఆఫ్ ఉంది కాబట్టి నాకు రూట్ చేయండి. రూట్ ఆఫ్ 144. సో రూట్ ఆఫ్ 144 అంటే సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 12 × 12 రాసుకుంటే 144 వస్తుంది. సో ఇక్కడ ఒక 12కి ఈ రూట్కి క్యాన్సిల్ అయ్యి మనకి 12 ఆన్సర్ వస్తుంది. డెసిమల్స్ లేకుండా ఉంటే 12 ఆన్సర్ అవుతుంది. కానీ పాయింట్ డెసిమల్స్ ఇచ్చాడు కాబట్టి సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు మనం సో 9 × 16 చేసాం కదా. అంటే చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది ఇంటూ 1.6 అంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ అంటే 1 2 ఉన్నాయి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది చూడండి. 9 × 16 అంటే 144 ఉంది. సో పాయింట్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1 2 నెంబర్స్ ముందన్నమాట. అంటే ఇక్కడ 4 1 ఇంకా 4 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్. సో డెసిమల్స్ గుణించేటప్పుడు ఈ విధంగా పాయింట్స్ ఎందుకు పెట్టాలంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, పాయింట్ ఆఫ్టర్ ఇక్కడ 1 ఉన్నాయి. అంటే 2 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1.44 వస్తుంది అనమాట. సో దీనికి మనం రూట్ చేయాలి. సో దీనికి రూట్ చేసేటప్పుడు మీరు ఏం చేయాల్సిన లేదు. సో పాయింట్ ఆఫ్టర్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి 144కి ఆన్సర్ మీకు 12 అని తెలుసు. ఇక్కడ చూసాం కదా 12. సో దీనికి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ ముందు పాయింట్ పెట్టుకోండి. సో 1.2 ఆన్సర్ అవుద్ది.
అర్థమైంది కదా. సో 1.2 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఇక్కడ సరైనది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఏ ఈక్వల్ టు ఇచ్చాడు, బి ఈక్వల్ టు 3 అయినా ఏ బై బి ప్లస్ బి బై ఏ హోల్ ఫార్ ఏ విలువ ఎంతని ఇచ్చాడు. సో మీరు ఏం చేయాల్సిన లేదు ఇక్కడ. సో ఏ దగ్గర 2 అని రాయాలి, బి దగ్గర 3 రాయాలి. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఏ బై బి అన్నాడు. సో ఏ అంటే 2 కాబట్టి 2 బై బి అంటే 3 ప్లస్ బి అంటే 3. సో ఏ అంటే 2. సో దీని హోల్ పవర్. సో ఏ ఇచ్చాడు కాబట్టి ఏ అంటే 2 అనమాట. సో మీకు ఇది తెలుసు కదా, 2/3 ప్లస్ 3/2 ఇది ఫ్రాక్షన్స్లో మనం ఎడిషన్ చేయాలి భిన్నాల్లో. సో 2/3 ప్లస్ 3/2 అనమాట. ఫస్ట్ 3కి 2 ఇది రెండింటికి ఎల్సిఎం చేయాలి. సో 3 2కి ఎల్సిఎం చేయాలి. సో ఇవి ఏదైనా ఒకే నెంబర్తో డివిజిబుల్ అవుతుందో చూసుకోవాలి. సో ఏ నెంబర్తో అవుతుందంటే 1తో అవుతుంది కాబట్టి 1 వేసుకోవాలి. సో 1 3 జా 1 2 జా. సో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. సో 1 × 3 × 2. సో 1 × 3 × 2 ఎంత వస్తుందంటే 1 3 జా 3, 3 2 జా 6. సో 6 అనేది ఇక్కడ ఎల్సిఎం వస్తుంది. సో 3కి 2కి ఎల్సిఎం ఎంత అంటే 6. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న హారం అంటే 3ని ఇప్పుడు ఇక్కడ ఉన్న 6ని 3తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది అనమాట. ఆ 2ని ఈ 2తో మల్టిప్లై చేయాలి. సో ఇదంతా ఎల్సిఎంలో మీకు బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా చేస్తారు. సో ఎల్సిఎం చేయడం వస్తే చాలు. సో 6 వస్తుంది ఇక్కడ ఎల్సిఎం. ఈ ఎల్సిఎంని ఇక్కడ ఉన్న హారంతో మనం డివైడ్ చేస్తాం అనమాట. అప్పుడు 6 డివైడెడ్ బై 3 అంటే 2 వస్తుంది. ఆ 2ని పైన లవంతో గుణించాలి. సో 2 2 జా 4 ప్లస్ నెక్స్ట్ ఎల్సిఎం 6ని 2తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డివైడ్ చేస్తే 3 వస్తుంది అనమాట. 2 3 జా 6 అవుతుంది. ఆ 3ని పైన లవంతో మల్టిప్లై చేయాలి. సో 3 3 జా 9. సో దీని హోల్ పవర్ 2 ఉంది కాబట్టి 2 వేసుకోవాలి. ఇక్కడ 4 ప్లస్ 9 అంటే ఎంత వస్తుంది 13. సో 13/6 హోల్ పవర్ 2 అనమాట, అంటే స్క్వేర్. సో రెండింటి ఇది మనకి ఫార్ములా ఉంది కాబట్టి ఏ బై బి హోల్ పవర్ m ఈక్వల్ టు సో ఏ పవర్ m బై బి పవర్ m. సో ఈ విధంగా వేసుకోవాలి. 13 స్క్వేర్ అంటే సో 169. సో 1 to 20 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి. సో 13 స్క్వేర్ అంటే 169, 6 స్క్వేర్ అంటే 36. సో ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. 169/36 ఎక్కడ ఉంది చూడండి. సో 169/36 అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సరైనది. సో మీకు ఒకసారి రివర్స్ ఇచ్చాడు చూసుకోండి. 36 కింద పైన ఇచ్చాడు, 169 కింద ఇచ్చాడు. జాగ్రత్తగా ఆన్సర్ చూసేటప్పుడు 169 పైన ఉండాలి, 36 అనేది కింద ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ సరైనది. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. 3/x = 5 ఇచ్చాడు. అయినా 3/x + 3 విలువ ఎంత అని ఇచ్చాడు. సో ఇవన్నీ ఘాతాంక నయాల ఫార్ములాస్ బట్టి మనం చేయాలి. సో దీని ఫార్ములా చూడండి. 3/x = 5 అన్నాడు. సో 3/x + 3 ఎంత? సో దీన్ని చూడండి, 3/x + 3. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3/x × 3/3 రాసుకోవచ్చు లేదా? దీని ఫార్ములా ఎలాగంటే a/m × a/n అది ఈక్వల్ మనకి ఫార్ములా తెలుసు కదా, a/m + n. సో a/m + n అని ఇలా ఇచ్చారు ఇక్కడ. సో 3/x + 3. సో 3/x అంటే ఇక్కడ a/m అనమాట, ఇంటూ 3/n అంటే 3/3 అనమాట. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ విధంగా రాసుకోవచ్చు మనం. ఓకేనా? సో 3/x × 3/3 రాయొచ్చు. సో ఇక్కడ భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు కలుపుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది 3/x + 3 అనమాట. సో ఎందుకు రాసుకున్నా అంటే 3/x వాల్యూ ఇచ్చాడు, ఎంత అంటే 5 వేసుకోవాలి. సో 3/3 అంటే 3 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 × 3 3 3 జా 9, 9 3 జా 27. సో 27 5 జా ఎంత అంటే 135. సో ఆన్సర్ 135 ఎక్కడ ఉందో ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఎట్లా మీకు ఘాతాంక నయాలు ఫార్ములా బేస్ చేసుకొని మాత్రం ఇవ్వడం జరిగింది. సో చిన్న లాజిక్ కానీ మనం చేసినట్లయితే ఈజీగా స్కోర్ చేయగలం. ఓకే, నీకు 3/x = 5 ఇచ్చినప్పుడు ఆన్సర్లో
5గా ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్ అని ఈజీగా మీరు గుర్తించండి. ఓకేనా? ఓకే, లాస్ట్ వన్ చూద్దాం. బీజీయ సమాసాల పరిమాణాలను జతపరచండి. ఇక్కడ మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ సమాస పరిమాణం ఉన్నప్పుడు ఇక్కడ ఇది 2 ఇంటూ ఎక్స్ పవర్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 3 ఇది, సో ఇంటూ వై స్క్వేర్, ఇదంతా ప్లస్ 10y ఉంది. ఈ పరిమాణం ఎంత ఈ సమాసం అంటే, సో ఇక్కడ ఘాతాంకం మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, 2 ఉంది. 3 + 2 ఎంత? 5. సో ఇది సపరేట్ అనమాట. అంటే ఇదంతా సమాసమే. సమాసంలో ఈ చర్రాశుల యొక్క ఘాతాంకాలు మనం ఏది ఎక్కువ ఉంటే అది దాని పరిమాణం అని గుర్తుంచుకోండి. సో 3 + 2 ఎంత? 5. ఇక్కడ 1 అంటే ఏది ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. సో ఈ సమాసం యొక్క పరిమాణం ఏంటంటే 5 అనమాట. సో 5 ఎక్కడ ఉంది? బిలో ఉంది. సో ఫస్ట్ దానికి బి అవుద్ది. ఓకేనా? నెక్స్ట్ వన్ 8 ఇంటూ xy క్యూబ్ ప్లస్ 5xy. సో ఇక్కడ ఎక్స్ ఘాతాంకం ఎంత ఉంటుందంటే 1 అనమాట. సో 1 + 3 4. ఇక్కడ వస్తే ఇక్కడ 1 1 2 అంటే ఏది ఎక్కువ ఉంది? ఇక్కడ 4 ఎక్కువ ఉంది కాబట్టి దీని పరిమాణం ఎంత ఉంటుంది? సమాసం 4 అనమాట. సో సమాస పరిమాణం 4 ఎక్కడ ఉందంటే సిలో ఉంది. సో ఇది మ్యాచింగ్ చేసేటప్పుడు సి దగ్గర మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ 9x - 2y² ఉంది. ఎక్స్ పవర్ ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, y² అంటే 2 ఉంది. సో దీని యొక్క సమాస పరిమాణం ఏంటంటే ఏది ఎక్కువ ఉంటే అదే. సో 2 అనమాట. ఇక్కడ ఘాతాంకం ఎక్కువ ఉంది కాబట్టి సో ఈ పరిమాణం 2 ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో ఏ 2 ఎక్కడుందో దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్కి డౌట్ ఉంటే మీరు మాకు కామెంట్లో తెలియజేయండి. ఇంకేమైనా మీకు బేసిక్స్ కానీ ఏమైనా తెలియకపోతే మేము వీడియో రూపంలో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.